ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉషా కస్తూరి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, నిజంగా ఈ రోజుల్లో ఆడవాళ్ళు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అంటే మగవాళ్ళతో పోటీగా పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, ప్రెషర్స్ మాత్రం వీళ్ళే ఫేస్ చేస్తున్నారు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి పక్కన పెడితే వర్కింగ్ విమెన్ అటు ఆఫీసులో తన బాధ్యతలు చేయాలి, తనకున్న హెడేక్స్ని తీర్చుకోవాలి, ఇంట్లో పిల్లలు, అత్తమామలు ఉంటే అత్తమామలు, ఒక పక్క హస్బెండ్. సో ఇంతమందిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు కొంచెం మానసికంగా చాలా కృంగిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయంటారా బయటపడడానికి? ఇది నిజమే. అంటే వర్కింగ్ ఉమెన్ అనే కాదు, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా, సపోజ్ ఇంట్లోనే ఉండిపోయారు అనుకో, హౌస్ వైఫ్స్, ఇప్పుడు హోమ్ మేకర్స్ అందాం వాళ్ళని అంటున్నాం కదా, వాళ్ళకైనా కానీ మల్టీ టాస్క్ అది ప్రకృతి సహజంగా ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అని చెప్తాను నేను. మల్టీ టాస్క్ని హ్యాండిల్ చేయగలిగినటువంటి స్తోమత వాళ్ళకు ఉంది. కాకపోతే ఆ మల్టీ టాస్క్ని భరించే ఒక ప్రెషర్కి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చాలామంది ఎలా అనుకుంటారంటే, నేను ఉద్యోగం చేసి వచ్చాను కాబట్టి ప్రెషర్, ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయటం ఆడవాళ్ళ పని అన్న దీంట్లో కొంతమంది ఉన్నారు. అందరూ కాదు, పాపం అన్నాను కదా, మగవాళ్ళు చాలా ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. కానీ అక్కడ తనదే కదా పని అన్నట్టుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు బయట పనులు చక్కబెట్టుకుంటూ తన ఉద్యోగ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటూ ఆ ప్రెషర్ని ఫేస్ చేస్తూ దాన్ని వాళ్ళు ఈక్వల్గా మగవాళ్ళతో, అక్కడక్కడ కాంపిటీషనే కదా. ఉద్యోగం చేసే జాగానే ఇది ఒక పెద్ద కాంపిటీషన్. ఇది తనకి అదొక టాస్క్. రీచ్ అవ్వకపోతే ఉద్యోగంలో తనకి ఒక డెవలప్మెంట్ ఉండదు. సో ఇది బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక తల్లిగా, ఒక కోడలుగానో, లేకపోతే ఒక భార్యగానో తన బాధ్యతలు తను చేసుకోవాల్సిన అవసరం కూడా తల్లికి ఉంది, ఒక స్త్రీకి ఉంది. అది ఎంత ప్రెషరు అంటే దానికి ఒక మెషర్మెంటే లేదు. అది అర్థం చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది. అది దాని గురించి ఆలోచించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లల్ని కనడం, పెంచడం, ఉద్యోగానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పరిస్థితి చూసుకోవడం. ఇప్పుడు ఇంటికి రాగానే సపోజ్ చిన్నపిల్లలు అనుకో, ఇంటికి రాగానే వాళ్ళు హ్యాపీగా అమ్మ దొరికేసిందని మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుని కూర్చుంటారు, ఇంకా వదలరు. అప్పుడు ఒకసారి ఆలోచించు, ఆ వర్క్ ప్రెషర్ని పిల్లల్ని భరించలేని తోసిపారేయలేదు. అవును. కానీ ఇక్కడ ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి ఒక రిలీఫ్ ఏంటి తెలుసా? ఆ పిల్లలు నీ దగ్గర తీసుకోవటమే. మైండ్ ఫ్రెష్ అవుతుంది. వాళ్ళు ఫిజికల్గా స్ట్రెయిన్ అవటం వేరు, మెంటల్గా స్ట్రెయిన్ అవటం వేరు కదా. ఇక్కడ రెండు కూడా రిలీఫ్ అయిపోతుంది, అంటే మర్చిపోతుంది. రిలీఫ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ప్రెషర్ని మర్చిపోయినప్పుడే రిలీఫ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికోసం ప్రత్యేకించి మనం చేయాల్సిన పనులు ఏమి లేవు. దానికోసం టాబ్లెట్స్ ఏం వేసుకోగల. ఒక ప్రెషర్, ఆఫీస్ నుంచి హెవీ ప్రెషర్తో ఇంటికి వచ్చాము, ఆ ప్రెషర్ని వదిలేసే అక్కడే. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాని గురించి ఆలోచిస్తే ప్రెషర్ ఎక్కువ అవుతుందే తప్ప, వదిలేస్తే రిలీఫ్ కదా. అలాగే ఇంట్లో హెవీగా పని చేసుకొని బోల్డంత మల్టీ టాస్క్గా ఇంట్లో ఉన్న బాధ్యతలన్నీ తీసుకొని బ్యాగ్ పుచ్చుకొని బయటకు వెళ్ళిన తర్వాత గుమ్మం దాటగానే, లేదా బిల్డింగ్ దాట వెంటనే, ఆటోలో ఎక్కిన వెంటనే అనిపిస్తుంది, అమ్మాయి ఇల్లు వదిలేసాం కదా, రిలీఫ్. అట్లా ఫీల్ అయితే మాత్రం చాలా హ్యాపీ. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. ఇక్కడ వదిలేసే అమ్మయ్య, ఇప్పుడు వేరే లోకల్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎంటరింగ్ ఇంటూ డిఫరెంట్ వరల్డ్. ఇంకా డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్లోకి వెళ్తున్నాం. అలాగే ఆఫీస్ ప్రెషర్ అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అది వదిలేసేసి మన అమ్మాయి, మన ఇంటికి, మన పిల్లలకి, మన మనుషులతో మనం వెళ్తున్నాం అని ఒక రిలీఫ్ ఫీల్ అయ్యారు అనుకో, ఆ ప్రెషర్ కంటిన్యూ అవ్వదు. అంటే ఎక్కడిదక్కడ వదిలేయాలి. ఇప్పుడు రెండు అక్యుములేట్ అయిపోతే ఎంత డేంజర్ కదా. మెంటల్గా చాలా స్ట్రెస్ అయిపోతారు, అది ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఎక్కడిదక్కడ వదిలేసుకోవాలి. అండ్ దానికి తగ్గట్టుగా ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉండాలి. అది భర్త అవని, పిల్లలు అవని, ఎవరైనా అవని, ఏంటి వచ్చింది కదా ఇప్పుడు అమ్మ వండి పెడుతుందో, లేదంటే ఇంటికి వచ్చింది కదా తనే చేస్తుందిలే అన్న ఒక థాట్లో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు. అయ్యో పాపం తను కూడా ఉద్యోగం చేసి వచ్చింది అన్న ఒక్క, చెయ్యకపోయినా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళు ఏం హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, అయ్యో పాప తను కూడా కష్టపడి వచ్చింది అన్న ఒక మాట చాలా ఎంత రిలీఫ్ అయినా వస్తుంది ఆడవాళ్ళకి కదా. నిజం. అమ్మో పాపం తను కూడా చాలా కష్టపడి వచ్చింది. ఇటేమో మంచినీళ్ళు తాగుతావా, టీ తాగుతావా అని అడిగే వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు, అది ఆ పాత్ర ఎవరైనా అవ్వచ్చు, ఆ మంచినీళ్ళు అడిగే పాత్ర పోషించే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఒక్కళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే అంతకంటే మెంటల్ రిలీఫ్
ఎక్కడ ఏ సముద్ర తీరంలో ఒంటరిగా కూర్చున్నా కూడా రాదు. అంటే మాటకి అంత పవర్ ఉంది. ఎస్ ఆఫ్ కోర్స్. అది మాట ఎలాంటి మాట? నీ కష్టాన్ని గుర్తించిన మాట. ఏంటి ఆఫీస్లో వెళ్ళిన బాక్స్ తిన్నావని కాదు కదా, నీ కష్టాన్ని గుర్తించిన మాట. ఇప్పుడు కూడా మనం చేసిన పనిని గుర్తింపు వస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా. అవును. ఇప్పుడు టీచర్ బాగా పాఠం చెప్పింది, ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా వచ్చి నిజంగా రండి మీరు తీసుకున్న కేర్, మా అబ్బాయి ఎలాగోలాగా మా పిల్లలు ఎలాగోలాగా పాస్ అయిపోయారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయన్నది ఉండదు. వాళ్ళ పిల్లల నడవడికలో మార్పు, వాళ్ళ పిల్లల సెటిల్మెంట్కి ఒక దారి దొరికింది అని ఒక పేరెంట్స్ అన్నప్పుడు ఆ టీచర్కి ప్రెసిడెంట్ అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంటుంది. అమ్మ నా వల్ల ఇంతమంది ఈ ఇక్కడ ఒక అబ్బాయి బాగుపడటం కాదు, ఒక ఫ్యామిలీకి సపోర్ట్ అయింది. ఒక టీచింగ్ ప్రొఫెషన్లో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఒక టీచర్ తీసుకున్నటువంటి ఒక కేర్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒక ఫ్యామిలీకి ఉపయోగపడింది కదా. ఇప్పుడు ఉన్న అమ్మా నాన్న కాదు, రెండో తరానికి కూడా ఉపయోగపడుతుంది. అవును. అవునా? అలాగే ఇప్పుడు 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 ఈ టీచర్ గురించి ఇప్పుడు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి ఇది చెప్పాలంటే ఇది టీచర్స్ గురించి సపరేట్గా మనం కొన్ని ఎపిసోడ్లు మాట్లాడుకోవచ్చు. ఒక టీచర్ని 3 తరాలు గుర్తుపెట్టుకుంటారు. మా పిల్లలకి చదువు చెప్పింది ఆ టీచర్ ఎంత బాగా చెప్పిందో అని అమ్మా నాన్న అనుకుంటే, ఆ టీచర్ చదువు చెప్పినందువల్ల నేను బాగుపడ్డాను అని ఆ చదువుకున్నవాడు చెప్తాడు. మా టీచర్ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను రా, చదువుకోమని తన పిల్లలకి చెప్తాడు. 3 తరాలకి ఒక టీచర్ గుర్తుంటుంది కదా. ఒక ప్రొఫెషన్కి ఉండేటువంటి పవర్ అది. ఇది ప్రతి ప్రొఫెషన్లోనూ ఉంటుంది. ఒక కంపెనీ డెవలప్మెంట్కి కానీ, ఒక ఆర్గనైజేషన్లో ఉండే ఒక ఛాలెంజ్ని ఫేస్ చేయటం కానీ ఇవాళ ఆడవాళ్ళ పాత్ర చాలా ఉంది. కాకపోతే ఆ ప్రెషర్ని అదే ఏందిలే బ్యాగ్ తగిలించుకుని ఉద్యోగానికి వస్తుందంటే టైంపాస్ కోసం ఉద్యోగానికి వెళ్ళట్లా ఆడవాళ్ళు. ప్రతి మగవాడు గుర్తుపెట్టుకోవాల్సిన, రోడ్డు మీద చూసే ప్రతి మగవాడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఆమె చదువుకుంది కాబట్టి తన చదువుకి ఒక అర్థం కోసం వెళ్తుంది ఉద్యోగానికి, కుటుంబం పోషించడం కోసం వెళ్తున్న ఆడవాళ్ళు ఉన్నారు. అది ఏ పనైనా కానీ, రాళ్ళు కొట్టే వాళ్ళు అవ్వచ్చు, ఇసుక తట్టలు మోసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా కలెక్టర్ ఐఏఎస్ అయినా ఉండొచ్చు. ఆ స్థాయికి ఆమె వెళ్ళింది. అంత పనికి చేయడానికి ఆమె ఇల్లుని చక్కబెట్టుకొని మళ్ళీ బయటకు వెళ్తుంది అంటే ఎంతని భరించి వెళ్తుంది ఆలోచించుకోవాలి. అంతే. అది ఒక ఫుల్ సపోర్ట్, వాళ్ళకి ఒక బలం. అది ఆ జాబ్ చేసే వాళ్ళకి అదొక బలం కదా. ఇప్పుడు ఇలా కంటిన్యూ అవుతుంది అనుకో, మంచి సపోర్ట్ ఉంది అనుకో, ప్రాబ్లం ఏముంటుంది ఆడవాళ్ళకి? అంటే ఇలాగా ఒక్కళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేదానికంటే మనమే ఆ ప్రెషర్స్ నుంచి రిలీఫ్ పొందుకోవడం అన్నది ఉంటుందంటారా? మనకి మనమే రిలీఫ్ పొందాలంటే కొన్ని పట్టించుకోకూడదు. అంతే కదా. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత చేసే పని చేస్తాం. ఇప్పుడు రోజు కొంతమంది ఇళ్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కొంత వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అంటే కోడలు మంచిగా చదువుకోవాలి, చాలామంది అత్తగారులలో ఉన్న క్వాలిటీ ఇది. ఇళ్లలో బాగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేయాలి, కానీ ఇల్లు మాత్రం కోడల్లాగానే చక్కబెట్టాలి అని. ఇవన్నీ సినిమాలో రీల్సే తప్ప, ఒక సీన్ తర్వాత ఇంకొక సీన్ షూటింగే తప్ప నిజ జీవితంలో జరగడం కొంచెం కష్టం, చాలా కష్టం. ఇది అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి, లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు ఇది అర్థం చేసుకున్నారనుకో, ఇట్స్ డజంట్ మ్యాటర్. ఒక ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి, అట్ ఎనీ కాస్ట్. అలా అయితేనే బయటకు వెళ్ళిన అమ్మాయి సంతోషంగా ఇంటికి వచ్చి ఇంట్లో పనులు కూడా చక్కబెట్టుకోగలుగుతుంది. సపోర్ట్ ఉండాలి, ఫుల్గా మోరల్ సపోర్ట్ ఉండాలి, ఫిజికల్ సపోర్ట్ కూడా ఉండాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఒక రిలీఫ్ అనమాట వాళ్ళకి. ఓకే, నేను సపోర్ట్ చేయలేకపోతున్నాను, బాగాలేదు అంటే ఇంట్లో వాళ్ళు నలుగురు కలిసి చేస్తారేమో అన్న ఒక ఆలోచన, వాళ్ళు పర్వాలేదులే వాళ్ళు నాతో పాటు హెల్ప్ చేస్తారు అన్న ఒక ధైర్యం. ఆ ఒక ధైర్యమే కదా ఒక ముందడుగు ఎవరికైనా పనికొస్తుంది డెవలప్మెంట్ కోసం. నిజంగా చాలా బాగా చెప్పారు. సో దీనివల్ల ఏంటంటే పెడమొహంగా ఉన్న భార్య భర్తలు కూడా ఈ వీడియో చూడడం వల్ల నిజమే కదా, మన ఇద్దరం నేను ఆశిస్తున్నది కూడా కలిసి నడిస్తేనే మన ఫ్యామిలీని మనం మోయగలుగుతాం, చక్కగా తీసుకెళ్తామని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ.